అనంతపురం జిల్లా తాడిపత్రి దయాకర్ రెడ్డి విచక్షణారహితంగా కొట్టడంతో కాలు విరిగింది అని ఓ బాధితుడు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. తాడిపత్రికి చెందిన మురళీమోహన్ రెడ్డికి 18 ఏళ్ల క్రితం వివాహమైంది. కుటుంబ తగాదాలతో భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె నుంచి లంచం తీసుకుని తనను చిత్రహింసలకు గురి చేశారు అని, ఎడమ కాలు విరిగింది అని బాధితుడు కన్నీటి పర్యంతమయ్యారు. తాను ఎలాంటి తప్పు చేయలేదు అని విచారణ జరిపి తనకు న్యాయం చేయాలి అని బాధితుడు ఎస్పీని కోరారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి ఎస్ఐ దయాకర్ రెడ్డిపై తగిన చర్యలు తీసుకోవాలి అని బాధిత కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. మా ఏరియాలో కూడా మొత్తం అందరినీ పిల్లల కానుంచి పెద్దల కానుంచి అందరినీ విచారించుకోమనండి. నేను తాగొచ్చి పిల్లలను కొడతానన్నా, నేను సతాయిస్తానన్నా, ఎరేజ్ చేస్తానన్నా, లేకుంటే అసాంఘిక కార్యకలాపాలకు చేస్తానన్నా, కుక్కను కొట్టినట్లు కొట్టినాడు భయంకరంగా. అట్లా ఇట్లా కాదు, కాలు విరిగింది అంటే వినకోకుండా మళ్ళా పైకి నిలబెట్టి మళ్ళీ పిల్లలు కొట్టినాడు. 2 కాళ్ళతో కానిస్టేబుల్తో తొక్కించి భయంకరంగా కొట్టినాడు సార్. అట్లా ఇట్లా కాదు, దీనికి నాకు న్యాయం చేయాలా. ఆయనతో కూడా ప్రెజర్ వచ్చింది. నిన్న సాయంత్రం వేరే కానిస్టేబుల్ వేరే వాళ్ళ ఇంటికాడికి వచ్చి కాంప్రమైజ్ కమ్మన్నారు. లేదు, నేను ఏమన్నా కానీ అనంతపురం పోతా, అనంతపురం ఎస్పీ ఆఫీస్కి చెప్తాను, కలెక్టర్ ఆఫీస్కి చెప్తాను. ఆడ కాకోకుంటే విజయవాడకైనా పోతా, హైకోర్టు వరకైనా పోతాను. ఈ విషయంలో నన్ను ఎందుకు కొట్టినావు నాకు తెలియాల. అనవసరంగా కొట్టినావు, ఎందుకు కొట్టినావు? ఇప్పుడు నువ్వు కాంప్రమైజ్ చేసి పంపించి నువ్వు ఆద్యం పోసినావు. ఇప్పుడు నా పిల్లలను నువ్వు దూరం చేసినావు. దీనికంతా కారణం, ప్రధాన కారణం నువ్వే.